కుక్కట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ లో గలీజ్ పనులు చేయిస్తున్నారు. అబ్బాయిలను పబ్ కు రప్పించేందుకు అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పబ్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. విటులు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో చాలా పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో అర్ధరాత్రి సమయంలో కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజీరా మాల్లో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అయితే నిన్న పోలీసులు అయితే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కొన్ని ఆశ్చర్యకర అంశాలను పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా పబ్కు వచ్చే విధంగా యువకులను ఇక్కడికి వచ్చే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో పోలీసులు అయితే కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు ఒక్కసారిగా ఈ పబ్లోకి దిగి ఇక్కడికి వచ్చి తనిఖీలు అయితే చేపట్టారు. అప్పుడు ఆ సమయంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టగా కొన్ని ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యమే స్వయంగా కొంతమంది అమ్మాయిలను అయితే నియమించింది. ఈ అమ్మాయిలంతా కూడా తరచుగా ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా పబ్కు వచ్చే విధంగా వాళ్ళతో చాటింగ్ చేయడమే వీళ్ళ పని అన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అంటే పబ్ యాజమాన్యమే స్వయంగా కొంతమంది అమ్మాయిలను ఏర్పాటు చేసి ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా తరచుగా ఇక్కడికి వచ్చే విధంగా ఆ చాటింగ్ చేస్తూ వాళ్ళని ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే అర్ధరాత్రి దాటినా కూడా ఈ పబ్బు నిర్వహిస్తున్నట్లుగా నిన్న పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది. నిన్న తనిఖీల సమయం కూడా దాదాపుగా తెల్లవారుజాము సమయం కావస్తుంది. ఆ సమయంలోనే నిన్న పక్కా సమాచారంతో ఇక్కడకు పోలీసులు వచ్చి తనిఖీలు అయితే చేపట్టారు. ఆ సమయంలోనే సమయం మించినప్పటికీ కూడా పబ్బు యాజమాన్యం ఈ పబ్బును నిర్వహిస్తున్నట్లుగా నిన్న పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది. ప్రత్యేకంగా ఇటు ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళని మరింతగా అట్రాక్ట్ చేసుకునే విధంగా ప్రత్యేకంగా పబ్లోనే డ్యాన్స్ ఫ్లోర్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా ప్రస్తుతం ఆ పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం 9 మంది విటిల్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అటు ఎవరైతే అమ్మాయిలు తరచుగా చాటింగ్ చేస్తూ యువకుల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నారో ఆ అమ్మాయిలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే వాళ్ళతో పాటుగా ఆ పబ్బు మేనేజర్ను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఎప్పటి నుంచో ఈ తతంగం అంతా కూడా నిర్వహిస్తున్నప్పటికీ గుట్టి చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఉండేందుకు పబ్బు యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి సమయంలో పోలీసులకు విశ్వసనీయ సమాచారం అయితే అందింది. ఆ సమయానికి మించి ఎక్కువగా ఈ పబ్ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే వీటితో పాటుగా పబ్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నారు. వీటితో పాటుగా ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వీకెండ్ సమయాల్లో ఈ పబ్కు వచ్చే విధంగా వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా పబ్బు యాజమాన్యమే స్వయంగా అమ్మాయిల్ని ఏర్పాటు చేసి ఆ అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వివరాలు అయితే రాబడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.